ఇది దేవుడు చేసిన బంధము, ఇది ఆయన చేసిన వివాహ సంబంధం. పూజ్య గురువులు, మఠవాసులు, సహోదరి సహోదరులారా, యువతి యువకులు, బాలబాలికలారా, మొట్టమొదటగా అక్కడ పీఠం పైన వ్రాసి ఉన్నటువంటి మాటలను చదవలసిందిగా మనవి. నేను నీతో కడవరకు ఇడువను. గట్టిగా మరొకసారి అందరం. చక్కటి మాటలు. అదే మాటలను మీ ప్రక్కన ఉన్నటువంటి మీ భర్త చేతిలో కానీ మీ భార్య చేతిలో కానీ చేయండి. ఒకసారి చేతేసి చెప్పండి, ఒకరినొకరు చూసుకుంటూ. ఆయనను చూసి చెప్పండి, లేదా ఆమెను చూసి చెప్పండి. చెప్పాలి ఒకసారి, మరొకసారి అందరు కూడా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలను వివాహ సందర్భంలో చెప్పి ఉంటారు. ఇన్ని సంవత్సరాల వివాహ జీవితములలో చాలామంది కొన్ని సందర్భాల్లోనైనా ఇది మిస్ అవుతూ ఉంటారు. అందుకే ఒక పాట ఉంటుంది, ఏమనంటే ఏదో మిస్సింగు, సంథింగ్ మిస్సింగు, దిల్లులోన హ్యాపీ మిస్సింగు. ఏదో మిస్సింగు, ఎప్పుడో మిస్సింగు, బ్రతుకులోన లవ్వే మిస్సింగు. డిడ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్? కోల్పోయినట్టుగా అనిపించిందా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా? అవి కోల్పోకుండా నూతనీకరించుకోవడానికి ఈ యొక్క చక్కటి రోజును దేవుడు మనకు అనుగ్రహిస్తే, ఈ రోజున ఆ మాధుర్యాన్ని గుర్తు చేసుకొని ముందుకు సాగడానికి అంతర్జాతీయ దంపతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన విచారణ గురువులు ఫాదర్ గోప్ థోమస్ రెడ్డి గారు 9 రోజుల పాటు మిమ్మల్ని అందరినీ కూడా సంసిద్ధం చేస్తూ ఈ వేడుకలో భాగస్థులను చేస్తున్నారు. దేవునికి, ఫాదర్ థోమస్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎవరెవరైతే ఈ పండుగ రోజున హ్యాపీగా ఉన్నారో వాళ్ళు మాత్రమే చేతుతారు, వేరే వాళ్ళు ఎవరు ఎత్తారు. హ్యాపీగా ఉన్న వాళ్ళు మాత్రమే చేతెత్తి చెప్తారు ప్రైజ్ ద లార్డ్. పాపం ఎవరి పెళ్ళిళ్ళు ఎప్పుడు ఎలా జరిగాయో మనలో చాలామంది తెలియకపోవచ్చు. కొన్ని సందర్భాలలో అనుకున్న సమయానికి అనుకోని సమయానికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరిగి ఉంటాయి. కానీ ఈరోజు ఆ పెళ్లి రోజును జ్ఞాపకం చేసుకుంటూ ఆ పెళ్లి అనుభూతులను నెమరు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాము. వచ్చినటువంటి మనమందరము ఏం ఆలకించాము? గలిలియలోని కానా పల్లెలో, వరంగల్ మేత్రాసనములోని కంచన పెళ్లిలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వరంగల్ మేత్రాసనంలోని కంచనపల్లి గ్రామంలో ఒక మహావేడుక జరుగుతుంది. ఫాదర్ గోప్ థామస్ రెడ్డి గారు ఆ మహావేడుకలో వీరినందరినీ భాగస్థులు చేస్తున్నటువంటి మీరు అభినందనీయులు. అందుకే చక్కటి మాటలు మనందరికీ తెలుసు. గలిలియలోని కానా పల్లెలో పెళ్ళి ఒకటి ఘనముగా జరిగెను, యేసుని తల్లి అచ్చట ఉండెను, శిష్యులు యేసుతో ఆహ్వానితులైరి, శిష్యులు యేసుతో ఆహ్వానితులైరి. అందరు కూడా గలిలియలోని పెళ్ళి ఒకటి ఘనముగా జరిగెను, యేసుని తల్లి అచ్చట ఉండెను,
శిష్యులు యేసుతో ఆహ్వానితులైరి, శిష్యులు యేసుతో ఆహ్వానితులైరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇలాంటి వివాహానికి వాక్యంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి వాక్యం 3వ రోజున అనేటువంటి మాటతో ఆరంభమవుతూ ఉన్నటువంటి నేపథ్యము. 3 అనేది చాలా ముఖ్యమైనటువంటి మాట. మనం చూస్తూ ఉన్నట్లయితే యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ సువార్తీకుడు యేసు ప్రభు యొక్క డైరీ రాస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. మొదటి అధ్యాయం 29వ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, మరునాడు అనేటువంటి మాట. అదే 35వ వాక్యంలో మనం చూసినట్లయితే మరొకసారి ఏమనుంది అక్కడ? మరునాడు మరల యోహాను తన శిష్యులలో 2 నిలుచొని ఉండగా ఆ సమీపమున నడిచిపోవచున్న యేసును చూచి అమ్మ ఏమంటున్నాడు? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఉన్నటువంటి వారు యేసును గుర్తించి ఏమంటున్నారు? రబ్బీ అంటున్నారు. ఏమంటున్నారు? బోధకుడా అని ఆయనను గుర్తుపడుతూ ఉన్నారు. ఇక కొంచెం క్రిందికి వచ్చి 43వ వాక్యంలో మరొకసారి మనం చూసినట్లయితే అక్కడ ఏమనుంది? మరునాడు. ప్రియులారా, ఏమనుంది అక్కడ? మరునాడు యేసు గలిలియాకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పు యేసును కనుగొని ఏమంటున్నాడు? ఫిలిప్పు యేసును కనుగొని అతనితో ఏమంటున్నాడు? ఫిలిప్పును కనుకొని అతనితో నన్ను అనుసరింపుము. ప్రియులారా, ఈ 3 వాక్యాలలో మనం గుర్తించినట్లయితే 3 చాలా ముఖ్యమైనటువంటి విషయాలను అక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మొదటగా ఆయనను కనుగొనాలి. యేసును మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితాలలో ఆయనను కనుగొనడానికి మనమందరం ఆహ్వానింపబడుతూ ఉన్నాం. కనుగొనినటువంటి మనం ఆయనను ఏం చేయాలి? వెంబడించాలి. రెండవది వెంబడించాలి. ఈ వెంబడించడం అంటే ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే ఆయనను అనుసరించాలి. ఎప్పుడైతే ఆయనను కనుగొని వెంబడించి అనుసరిస్తామో అదే 3వ రోజు. ఆ 3వ రోజు ఏం జరుగుతున్నది? గలిలయలోని కానాపల్లెలో పెళ్లి అనేటువంటి ఆ సందడిలో అద్భుతం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 9 రోజుల పాటు సంసిద్ధపడినటువంటి మీ జీవితాలలో కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజుగా ఉంటూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మనం యేసుని కనుగొని ఆయనను వెంబడిస్తూ ఆయనను అనుసరించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మన జీవితాలలో మార్పు అనేది సంభవిస్తుందంట. ఆయనను కనుగొనాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను అనుసరిస్తే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో మార్పు అనేది సంభవిస్తూ ఉన్నది. ఆ మార్పు అనేది ఎలా ఉంటున్నదంటే మనం విన్నాం కదా, యేసు ప్రభు సామాన్యమైనటువంటి నీటిని ఆయన రసంగా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ ఆ వివాహములో లేమిని ఆయన సమృద్ధిగా మారుస్తూ ఉన్నాడు. రంగు రుచి లేనటువంటి నీటిని ఆయన ద్రాక్షారసంగా మారుస్తూ ఉన్నాడు. ఆ కుటుంబం ఆ ఇబ్బందికరమైనటువంటి ద్రాక్షారసం లేనటువంటి పరిస్థితుల్లో అవమానానికి గురి అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి ఆయన ఘనతగా మారుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అక్కడ చీకటిమయమైనటువంటి ప్రశాంతత లేనటువంటి సందర్భం ఏర్పడుతూ ఉన్నటువంటి ఆ క్రమంలో ఆ చీకటిని ఆయన వెలుగుగా మారుస్తూ ఉన్నాడు. మన దైనందిన జీవితాలలో కూడా మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయనను కనుగొని వెంబడించి అనుసరించడం ద్వారా
ఆయన పాపులమైనటువంటి మనల్ని పరిశుద్ధుడిగా మార్చేటువంటి ప్రభుగా మన యొక్క కుటుంబాలలో, మన యొక్క జీవితాలలో ఉండబోతూ ఉన్నాడు. ఆయన దుఃఖాన్ని, ఆ కానాపల్లెలో ఆ ద్రాక్షారసం లేకపోతే ఆ కుటుంబం వారిని అందరూ నిందించేవారు, ఆ కుటుంబం వారు దుఃఖానికి గురి అయ్యేవారు. ఆయన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ విధంగా మొదటగా ఆయనను కనుగొని వెంబడించి అనుసరించడం ద్వారా మన యొక్క జీవితాలలో మార్పు అనేది సంభవిస్తూ ఉన్నది. ఆ మార్పు అనేది ఈ విధంగా పలు రకాలుగా ఉంటూ ఉన్నది. మరి ఆ పలు రకాలుగా ఆ మార్పు జరగాలి అంటే, ఆ మార్పులు జరగాలి అంటే యేసు ప్రభు ఏ విధంగా వస్తూ ఉన్నాడు ఆ కుటుంబానికి మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కుటుంబం వారు యేసు ప్రభువును ఆహ్వానిస్తూ ఉన్నారు. శిష్యులు యేసుతో ఆహ్వానితులైరి అని మనమందరం పాడాము. అంటే ఈజ్ కమింగ్ యాజ్ అన్ ఇన్వైటీ. ఆయన ఒక గెస్ట్గా అక్కడికి వస్తూ ఉన్నాడు. ఆయన ఆ మ్యారేజ్ సెలబ్రేషన్ అటెండ్ కావడానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇన్వైటీగా వచ్చినటువంటి ఆ యేసు ప్రభు ఆ వివాహానికి అంతటికి ఆయన ఒక ఇన్ఛార్జిగా మారిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. గెస్ట్గా వచ్చినటువంటి యేసు ప్రభు ఆ కానాపెల్లె ఆ విందులో గెస్ట్ అనేటువంటి ఆయన హోస్ట్గా మారుతూ ఉన్నాడు. అతిథిగా వస్తూ ఉన్నటువంటి యేసు ప్రభు అందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా ఆయన మారుతూ ఉన్నాడు. అటెండ్ కావడానికి వచ్చినటువంటి యేసు ప్రభు ఆ వివాహంలో ఆయనే ఒక అడ్మినిస్ట్రేటర్గా మారుతున్నాడు. కనుక ఆ యేసు ప్రభు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుస్తాం. గట్టిగా. ఇదిగో మన జీవితానికి ఆయన ఇన్ఛార్జిగా మారాలి. కుటుంబ జీవితానికి, గురుత్వ జీవితానికి, సింగిల్గా జీవించేటువంటి వారి జీవితానికి, ప్రతి జీవిత నడవడిలో యేసు ప్రభు మన యొక్క జీవితాలకు ఆయన ఇన్ఛార్జిగా, అతిథిగా కాకుండా ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా, ఆయన మన జీవితాన్ని నడిపించేటువంటి కార్యనిర్వాహకుడుగా ఉన్నప్పుడు మన కుటుంబాలలో, మన జీవితాలలో ఆనందం, సంతోషం, సమాధానం అనేటివి వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్గా యేసు ప్రభు ఎవరెవరి జీవితాల్లో వస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఎవరెవరి జీవితాల్లో యేసు ప్రభు ఆ విధంగా ఉంటాడు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇంకొంచెం గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ విధంగా యేసు ప్రభు మన యొక్క జీవితాల్లో మార్చే అటువంటి వ్యక్తిగా, ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్గా సమస్తాన్ని నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మరి ఆ వ్యక్తిని, ఆ యేసును మా యొక్క గురుత్వ జీవితాలలో, మీ యొక్క కుటుంబ జీవితాలలో, మన శ్రీ సభ యొక్క విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి అంటే ఆ యేసు ప్రభువును ఎప్పుడు కూడా మన యొక్క జీవితాలకు ఆయనను అధిపతిగా ఆహ్వానించాలి. ఆయన అధిపతిగా ఉంటే ఆశీర్వాదం, ఆయన అధిపతిగా ఉంటే ఆనందం, ఆయన అధిపతిగా ఉంటే ప్రతి ఒక్కరి జీవితాలలో నిండైనటువంటి సంతోషం, సమాధానం. కుటుంబానికి యేసు ప్రభువును వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరియ తల్లితో పాటు, శిష్యులతో పాటు యేసును వాళ్ళు నాడు ఆహ్వానించినటువంటి రీతిగా నీవు, నేను, మనమందరము కూడా ఆ యేసును మన యొక్క హృదయాలలోనికి ఆహ్వానించేటువంటి వ్యక్తులుగా పిలువబడుతూ ఉన్నాం. ఎప్పుడైతే అలా ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో, మనం మన యొక్క జీవితాలలో సమస్య అనేది వచ్చినప్పుడు మనం మనుషుల దగ్గరికి వెళ్ళకుండా నేరుగా ఆయన దగ్గరకు వెళ్ళడం నేర్చుకుంటాము. చూడండి, ఆ కుటుంబంలో సమస్య వచ్చింది అని మరియ తల్లి గుర్తిస్తూ ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తి దగ్గరికే వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ పొరుగు వారి దగ్గరికి, వీరి దగ్గరికి వెళితే మన సమస్యలకు పరిష్కారం లభించదు. సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళకుండా నేరుగా ప్రభువు దగ్గరికి వెళ్ళడం మనం నేర్చుకోవాలి. మరియ తల్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి,
ఇదిగో వీరికి ద్రాక్షారసం లేదు అని డైరెక్ట్గా యేసు ప్రభుతో చెప్తూ ఉన్నారు. ఆ కుటుంబ యజమానితో, పెళ్లిని నడిపించే అటువంటి ఆ పెద్దలతో, వాళ్ళతో వీళ్ళతో మరియ తల్లి చెప్పుటలేదు ప్రియులారా. ఆ తల్లి సమస్యను గుర్తిస్తూ ఉన్నారు. గుర్తించినటువంటి ఆ సమస్యను తీర్చేటువంటి అధిపతి అయినటువంటి యేసు ప్రభు వద్దకు తీసుకొని వెళుతూ ఉన్నారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు చెబుతూ ఉన్నటువంటి మాటలు ఏమని చెప్తున్నారు? యేసు ప్రభు మరియ తల్లి అలా చెప్పినప్పుడు ఒక స్ట్రాంగ్ మాట అక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నారు. శ్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు. నా గడియ ఇంకను రాలేదు. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించాల్సింది వీ షుడ్ వెయిట్ ఫర్ హిస్ టైమింగ్. మన యొక్క జీవితాలలో ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి. కొన్ని సందర్భాలలో మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం ఏం చేస్తామంటే, నేను అనుకున్నది జరగాలి, నేను ఏదైతే కోరుతానో అది ఇప్పుడు జరిగి తీరాలి అనుకుంటాం. కానీ మనమందరం కూడా ఆయన సమయం కొరకై ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, ఈజ్ నెవర్ డిలే, ఈజ్ నెవర్ బిఫోర్, ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. యేసు ప్రభు ఎప్పుడు ఎవరికి ఏమి కావాలో ఇవ్వడం ఆయనకు తెలుసు. ఈ నోస్ ద పర్ఫెక్ట్ టైమింగ్. దెర్ఫోర్ we all are called to wait for his time to come. ఆయన సమయమునకై మనమందరం వేచి ఉండాలి. ఇలా వేచి ఉంటూ ఉన్నటువంటి సమయంలో, ఇలా వేచేటువంటి సమయంలో మరియ తల్లి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యంలో ఆమె ఏమని చెప్తారంటే, ఏమని చెప్తున్నారు? ఆయన చెప్పినట్లు చేయండి. చెప్పండి అందరూ కూడా, నేను నా జీవితములో నా యేసు చెప్పినట్లు, నా దేవుడు చెప్పినట్లు చేస్తాను. హల్లెలూయా. ప్రియులారా, ఆయన చెప్పినట్లు చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి మాట. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఆది కాండంలో మనం చదువుతాం 41వ అధ్యాయం 55వ వాక్యంలో. అక్కడ ఐగుప్తు దేశంలో కరువు ఏర్పడింది. ఫరో రాజు కింద వారికి అందరికీ అధిపతిగా యోసేపు ఉంటూ ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో. కరువు ఏర్పడినటువంటి సందర్భంలో ఈ ఫరో రాజు దగ్గరికి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా, ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా వెళుతూ ఉన్నారు. మేము కరువులో జీవిస్తూ ఉన్నాము, మాకు తినడానికి తిండి లేదు, మా జీవితాలలో సమస్యలున్నాయి, వ్యాధులు, బాధలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో మేము బాధపడుతూ ఉన్నాము అని ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలందరూ చెబుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం అక్కడ గుర్తిస్తూ ఉన్నాము. వాక్యంలో చదివినట్లయితే ఆది కాండం 41వ అధ్యాయం 55వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడినది. ఐగుప్తు దేశమందంతటా, అమ్మ చదవండి, ఐగుప్తు దేశమందంతటా కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు, ఫరో రాజు అంటున్నాడు, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, తర్వాత ఆయన చెప్పినట్లు చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ కరువులో, మీ ఇబ్బందుల్లో, మీ సమస్యల్లో, మీ వ్యాధుల్లో, బాధల్లో మీరు ఆయన వద్దకు వెళ్ళండి. మరియ తల్లి నాడు శిష్యులతో అంటున్నారు, ఆ ద్రాక్షారసం లేమి జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన చెప్పినట్లు చేయండి. ప్రియులారా, ఈరోజు మనమందరం పరిశీలన చేసుకోవాలి మన వ్యక్తిగత జీవితాలను. మనం ఎవరు చెప్పినట్లు చేస్తూ ఉన్నాము? ఎవరి సమయం కొరకై మనం ఎదురు చూస్తూ ఉన్నాము? మన సమస్యలలో ఎవరి వద్దకు వెళ్ళుచూ ఉన్నాము? మన యొక్క జీవితాలకు ఎవరిని అధిపతిగా చేసి మన యొక్క జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాము అని పరిశీలన చేసుకున్నప్పుడు, గలిలియలోని కానాపల్, అందరం మరొకసారి, గలిలియలోని
పెళ్ళి ఒకటి ఘనముగ జరిగే, యేసుని తల్లి అచ్చట ఉండే, శిష్యులు యేసుతో ఆహ్వానితులై, శిష్యులు యేసుతో ఆహ్వానితులై, శిష్యులు యేసుతో ఆహ్వానితులైరి. ఇలా జరిగినప్పుడు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి. మనమందరం ఆయన సాక్షులుగా జీవించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. ఇలాంటి అద్భుతకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి పిలువబడుతూ ఉన్నటువంటి మనమందరం కూడా మూడును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. వాళ్ళు కనుగొన్నారు, వెంబడించారు, అద్భుతానికి వాళ్ళు సాక్షులుగా మారుతూ ఉన్నారు. ప్రియులారా, అందుకే వివాహాన్ని గురించి ప్రస్తావిస్తూ ఏమని చెప్తారు? వివాహం 3 ముళ్ళ బంధము. ఎన్ని ముళ్ళ బంధము? అందరు చెప్పాలి మాట. 3 ముళ్ళ బంధము, 7 అడుగుల సంబంధము, 100 ఏండ్ల అనుబంధము. 3 ముళ్ళ బంధము, 7 అడుగుల సంబంధము, 100 ఏండ్ల అనుబంధం. ఆ అనుబంధంలో మీరందరూ కూడా జీవిస్తూ ఉన్నారంటే ఇది దేవుని కృప, అనుగ్రహం, ఆశీర్వాదం. అందుకే ఆయన మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు. ప్రియులారా, ఒకసారి ఒక ఆయన సోక్రటీస్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి క్రమంలో వివాహాన్ని గురించి మాట్లాడుతూ సోక్రటీస్ వివాహాన్ని గురించి ఏమంటావంటే ఆయన అంటాడు, ఈ లోకంలో బ్రహ్మచారికి సుఖం లేదు, బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్థుకు శాంతి లేదు, గృహస్థుకు శాంతి లేదు. ఏ దారిని ఎంచుకున్నా కూడా కొంచెం పశ్చాత్తాపడక తప్పదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడమే కొంచెం మంచిది అంటున్నారంట. ఏమంటున్నారు? పెళ్లి చేసుకోవడం కొంచెం మంచిది అంటూ ఉన్నారు. ప్రియులారా, ఆ పెళ్లిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పవిత్ర గ్రంథ పఠనాలలో మనం చూసినట్లయితే వివాహం దేవుడు చేసినటువంటి ఏర్పాటు అని, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యంలో దేవుడు తనను పోలునట్లు స్త్రీ పురుషులను సృజించను అని, 2వ అధ్యాయం 24వ వాక్యంలో నరుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు అత్తుకొని పోవును, వారు ఇరువురు ఏక శరీరులు అవుతారు అని, మత్తయి సువార్తికుని మాటలలో మనం ఆలకించినట్లయితే 19వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని, వీటన్నిటికీ ఒక దగ్గర చేర్చి హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖ 13వ అధ్యాయం 4వ వాక్యంలో మనం వింటాం, వివాహము అన్నింటిలో ఘనమైనది, అది అందరి చేత గౌరవింపబడవలెను, అది నిష్కల్మషమైనదిగా ఉండవలయును. ప్రియులారా, అలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గురించి, వివాహ జీవితాన్ని గురించే పవిత్ర గ్రంథం అంతా కూడా ప్రబోధిస్తూ ఉన్నటువంటి విషయము. దేవుని పోలికలో స్త్రీ పురుషులు సృజింపబడ్డారు అని తొలి గ్రంథంలో ఆదికాండం 2:27లో పవిత్ర గ్రంథం ఆరంభం అవుతూ ఉన్నది. ఇలా ఆరంభమైనటువంటి పవిత్ర గ్రంథం గొర్రెపిల్ల వివాహ విందుని గురించి ప్రస్తావిస్తూ దర్శన గ్రంథం 19వ అధ్యాయం 7-9 వచనాలతో పవిత్ర గ్రంథం ముగుస్తూ ఉన్నది. ఆరంభం, అంతం. పవిత్ర గ్రంథం ఆరంభంలో వివాహం గురించి, అంతంలో కూడా వివాహం గురించి చెప్పబడుతూ ఉండగా మధ్య పేజీల్లో ఉన్న చూడండి, అదే పెళ్లి యొక్క పరమార్థం. పవిత్రత, ఫలసిద్ధి, పతనము, పునరుద్ధరణ, నిబంధనము, దివ్య సంస్కారం, పునరుత్పత్తి, కుటుంబ జీవితం అనేటువంటి అనేక అంశాలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నది ఈ పవిత్ర గ్రంథం. అందుకే వివాహం మహోన్నతమైనది అని, అది అన్ని విషయాలలో ఘనమైనది అని, పవిత్ర గ్రంథం చెప్పేటువంటి విషయాలు ఎవరికెవరికైతే బోధపడవో వాళ్ళందరికీ ఒక్క మాటలో చెప్పవలసి వస్తే అది ఘనమైనది, దానిని అందరూ గౌరవించాలి అని పవిత్ర గ్రంథం చాటుతూ ఉన్నటువంటి విషయము. ప్రైజ్ ద లార్డ్. మనిషి ఏ దేశస్థుడైనా, ఏ ధర్మానికి చెందిన
ఏ సంస్కృతిని పాటించినా పెళ్ళి అనేది ఒక శుభకార్యంగా పరిగణిస్తాడు. మనిషి జీవితంలో అదొక మహోత్సవము, పవిత్రమైనటువంటి ఘట్టము. అందుకే దానిని ఇంతకుముందు చెప్పాను, 3 ముళ్ళ బంధము, 7 అడుగుల, తర్వాత 100 ఏండ్ల అనుబంధము అని. కాబట్టి తన జీవిత భాగస్వామితో 10 కాలాల పాటు పచ్చగా జీవించాలనేటువంటి కోరిక ప్రతి యుక్త వయస్కుడికి ఉంటూ ఉన్నది. అందుకే పెళ్ళి ఒక సర్వసాధారణమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నప్పటికీ అది అసాధారణమైనటువంటి పరమార్థంతో నిండినటువంటి కార్యంగా అది చెప్పబడుతూ ఉన్నది. అందుకే దానిని ఒక దివ్య సంస్కారంగా దేవుడు లేవనెత్తుతూ ఉన్నటువంటి విషయం. అందుకే పెళ్ళిళ్ళను గురించి ప్రస్తావిస్తూ ఒక మాట ఏమని చెప్తారంటే, పెళ్ళి అనేది మనుషులు నిర్ణయించింది కాదండి, ఇది స్వర్గంలో ఉన్నటువంటి దేవుడు నిర్ణయించినటువంటి కార్యము. అందుకే ఇస్సాకు రెబెక్కల యొక్క వివాహాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి క్రమంలో ఇది అవును అని కానీ కాదు అని కానీ చెప్పుటకు మేము ఎవరము, ఇది యావే దేవుడు చేసినటువంటి కార్యం అని చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే దేవుడు పెళ్ళిని మనిషి స్వభావములోనే, మనిషి యొక్క జీన్స్లోనే దానిని లిఖించాడు. ఇది మనిషి తన తెలివితేటలతో ఏర్పరిచినటువంటి వ్యవస్థ కాదు, ఇది దేవుడు చేసినటువంటి వ్యవస్థ అని ప్రస్తావిస్తూ పునీత అగుస్తిన్ వారు ఏమంటున్నారంటే, మ్యారేజ్ ఈజ్ ఏ డివైన్ ఇన్స్టిట్యూషన్, ద యూనియన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్ సాక్రమెంట్. ఇది దేవుడు చేసినటువంటి ఏర్పాటు, భార్యాభర్తల యొక్క కలయిక దేవద్రవ్య అనుమానము, దివ్య సంస్కారముగా అది పరిగణింపబడుతూ ఉన్నది అని పునీత అగుస్తిన్ వారు చెబుతూ ఉంటే, పునీత థోమస్ అక్వినస్ గారు వేదాంతపరమైనటువంటి మాటల నుండి వారు ఏం చెప్తున్నారంటే, ఇది దేవుడు చేసినటువంటి ఏర్పాటు కాబట్టి అది కలకాలము పచ్చగా ఉండాలి. ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్, దేర్ఫోర్ ఇట్ షుడ్ బి లివ్డ్ ఫర్ ఎవర్. అందుకే ఇక్కడ మాటలు ఏమన్నా మరొకసారి చదువుదామా మాటలు. నేను నిన్ను, గట్టిగా చదవట్లేదు, కొంచెమే చదువుతున్నారు. నేను నిన్ను కడవరకు విడువను ఎడబాయను అని చెప్తూ ఉన్నటువంటి మాటలు. మరి ఈ కడవరకు విడువను ఎడబాయను అని చెప్తూ ఉన్నటువంటి ఈ మాటలు దేవుడు చేసినటువంటి ఏర్పాటు. ఈ ఏర్పాటులో క్రీస్తు ప్రభు యొక్క ప్రాతినిధ్యం, ఆయన యొక్క ఆధిపత్యం ఎంతో గొప్పగా వైభవంగా ఉంటున్నదని అటువైపు కానా పెళ్ళి విందు చెప్తూ ఉండగా, పవిత్ర గ్రంథ ప్రబోధాలు, స్త్రీ సభ యొక్క చట్టాలు చెప్తూ ఉన్నటువంటి మాటలు మనలను చాలా చక్కగా ప్రేరేపిస్తూ ఉండగా, మనమందరం వివాహ జీవితాల్లో జీవిస్తూ ఉన్నవారు, గురుత్వ జీవితంలో జీవిస్తూ ఉన్నవారు, సింగిల్ లైఫ్ జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా కొన్ని బాధ్యతలు నిర్వహించడానికి పిలువబడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్రతుకంటే అందరిక్కడ బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే అంట భవిష్యత్తుకు ప్రమాదం వస్తుందంట. ఐ విల్ రిపీట్, బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే భవిష్యత్తుకి ప్రమాదం వస్తూ ఉన్నది. అందుకే వివాహ జీవితం దేవుడు ప్రసాదించినటువంటి జీవితం బరువు బాధ్యతలతో కూడినటువంటి జీవితము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందుకే వివాహ జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, మనమందరం కూడా దైవిక విలువలతో జీవిస్తూ ఉన్నటువంటి మనమందరం బాధ్యతలను గుర్తెరిగి జీవించడానికి పిలువబడుతూ ఉన్నాం. ఈ బాధ్యతల్లో ప్రధానమైనది, మొట్టమొదటిది భగవంతుని కార్యాల నిర్వహణ బాధ్యత. ప్రియులారా, భగవంతుని ఎడల మనం
నిర్వహింపవలసినటువంటి బాధ్యతలు, కార్యాలు ఏమని ఉంటున్నాయంటే, మనం ప్రథమంగా చూసినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యంలో మనం ఆలకిస్తాం. నాకు కష్టమే రాని, నష్టమే రాని, సమస్యే రాని, వ్యాధే రాని, బాధే గాని, ఏమైనా కలగని ఏమంటాడు యెహోషువ? నేనును నా కుటుంబమును ఎవరిని సేవిస్తామండి? అందరూ కూడా యావే దేవుని మాత్రమే మేము సేవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, నేనును నా కుటుంబమును, నేనును నా కుటుంబమును మా జీవితాలలో యావే దేవుని మాత్రమే ఆరాధిస్తాము, ఆయనను మాత్రమే సేవిస్తాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ భగవంతుని కార్యనిర్వహణ బాధ్యతల్లో ప్రధానమైనది ఆయనను సేవించడం, ఆయనను ఆరాధించడం. అందుకే ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అందుకే తెలుగులో చెప్పవలసి వస్తే, కలిసి ప్రార్థించే కుటుంబం కలకాలం కలిసి జీవిస్తూ ఉన్నది. కుటుంబ సంవత్సరాన్ని చాలా చక్కగా మనం నిర్వహించుకున్నాం. 2018వ సంవత్సరాన్ని కుటుంబ సంవత్సరం. ద ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థించే కుటుంబం కలకాలం కలిసి జీవిస్తూ ఉన్నది. రెండవదిగా, ప్రార్థనతో పాటుగా దైవ కార్యనిర్వహణలో బాధ్యతగా ప్రియులారా, దివ్య సంస్కారాల స్వీకరణ. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడంలో బాధ్యత అనేది ఇంకా ఎక్కువగా ఉంటూ ఉన్నది. ఆ బాధ్యత అనేది ఏ విధంగా పరిపూర్తి అవుతున్నదంటే, దివ్య సంస్కారాలను మనము స్వీకరిస్తూ మనము ఇతరులను అందులో పాలివారిగా చేసేటువంటి బాధ్యత. అనేక రకాలైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, శోధనలు, వేదనలు ఉన్నప్పటికీ నా ప్రభు యొక్క కార్య నిర్వహణలో నా జీవితాన్ని నేను ఆనందంగా, సంతోషంగా కొనసాగిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను మీ దేవుడైనటువంటి ప్రభువుడను, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండరాదు అని చెప్తూ ఉన్నటువంటి నిర్గమకాండం 20వ అధ్యాయం మాటలు ఈ విధంగా మన యొక్క జీవితాలలో భగవంతుని కార్య నిర్వహణ బాధ్యతల ద్వారా ఫలప్రదం గావించడానికి మనమందరం పిలువబడుతూ ఉన్నాం. ఆదివారముల్లోనూ అప్పు పండుగల్లోనూ శరీర కష్టమైన పనులను చేయకుండా ఎందులో పాల్గొనాలంటండి? నిండు పూజలో పాల్గొనాలి. దేవా, నేను నీ మీద ఆధారపడి జీవించే అటువంటి బిడ్డను, నా కుటుంబం నీ మీద ఆధారపడి జీవించే అటువంటి కుటుంబం కనుక నీ సన్నిధికి వస్తాము అంటూ మనం భగవంతుని కార్య నిర్వహణ బాధ్యతలో ముందుకు సాగడానికి పిలువబడుతూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. బాధ్యతల్లో మొదటిది మాత్రం. ఇక రెండవదిగా చూస్తే, జీవిత భాగస్వామి ఎడల కార్యాల బాధ్యత. జీవిత భాగస్వామి ఎడల భర్త, భార్య ఒకరికి పట్ల మరొకరు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు. భర్త మొట్టమొదటగా ఆయన ఏం చేయాలి అంటే, చేతిలో చేయి వేసి చెప్తాడు కదా, కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, బాధలోను, సౌఖ్యంలోను నేను నీకు ఎలా ఉంటానంట? ప్రామాణికముగా ఉంటాను అని చెప్తున్నటువంటి ఆయన తన భార్య ఎడల, కుటుంబం ఎడల భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉండాలి. భారాన్ని మోయడానికి భర్త సిద్ధంగా ఉండాలి. కుటుంబం యొక్క అవసరాలను తీర్చాలి. అనేక సమస్యలతో సతమతమవుతూ భార్యా బిడ్డల్ని మరవరాదు. కుటుంబానికి సమయాన్ని ఆయన కేటాయించాలి. అనేక రకాలైనటువంటి పనులతో సతమతమవుతూ ఉన్నప్పటికీ కుటుంబాన్ని, భార్యా బిడ్డలను ఏనాడు మరవరాదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చెప్పవలసి వస్తే, ఎఫెసీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 25వ వాక్యం, 28, 33,
భార్యాభర్తల యొక్క సంబంధాన్ని గురించి చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో భార్యను గురించి చెప్తూ భర్త ఏం చేయాలంటే భార్యను అన్నిటికన్నా, అన్ని వస్తువుల కన్నా, అందరికన్నా మిన్నగా ప్రేమించాలి అంట. అన్ని వస్తువుల కంటే, అందరికంటే ఎవరిని మిన్నగా ప్రేమించాలి? భర్త భార్యను ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో వస్తువులు ఉండవచ్చును గాక, ఎన్నో విధాలుగా నువ్వు అన్నిటినీ ప్రేమిస్తూ ఉండవచ్చును గాక, అన్నిటికంటే ప్రధానమైనటువంటి వ్యక్తి నీ జీవితంలో భర్తకు ఎవరయ్యా అంటే ఆయన పరిణయం ఆడినటువంటి భార్య. ప్రైజ్ ద లార్డ్. మీరు ఆలకించున్నారు. సామెతల గ్రంథం ఎన్నో అధ్యాయం నుండి చదివారు? 31వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమనుంది? యోగ్యురాలైన గృహిణి ఎక్కడ దొరుకును? ఆమె, చెప్పాలందరూ కూడా, ఆమె పగడముల కంటే విలువైనది. చెప్పండి, భర్తలు మాత్రమే చెప్పండి. ఇప్పుడు నా భార్య నాకున్నటువంటి అన్ని వస్తువుల కంటే, నా దగ్గర ఉన్నటువంటి వెండి బంగారముల కంటే విలువైనటువంటి వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. అలా చెప్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆమె నమ్మకాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకోవాలి. భార్య యొక్క జీవితంలో చూసినట్లయితే ఆమె ఎంతో త్యాగం, తన తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, వదిన, వరుణ అంద కుటుంబాన్ని అంతా కూడా వదిలివేసి నీ చేతిలో చేయి వేసి నీవే నా సమస్తం అని అన్నిటిని త్యజించి నీతో వస్తున్నా చూడండి అంటే ఆమె నీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ నీవు వమ్ము చేయరాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఎలా జీవించాలి? ప్రామాణికంగా జీవించాలి. ఎలా జీవించాలి? ప్రామాణికంగా జీవించాలి. మరి భార్య ఏం చేయాలి? ప్రియులారా, భార్య అనేటువంటి వ్యక్తి కుటుంబం అనేటువంటి మహాసామ్రాజ్యానికి ఆమె ఒక మహారాణి. కుటుంబం అనేటువంటి ఒక మహాసామ్రాజ్యానికి ఆమె ఒక మహారాణి ఎప్పుడు కూడా తన భర్త యొక్క బాగోగులను ఆమె కోరుకుంటూ ఉంటున్నటువంటి ఆమె ఏం చేయాలి అంటే ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. 11వ వాక్యంలో మనం వింటూ ఉన్నాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వాక్యం, ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఈ మహాసామ్రాజ్యం అనేటువంటి ఈ కుటుంబాన్ని చక్కగా నడిపించేటువంటి వ్యవహారాలలో నీ బాధ్యత గృహిణిగా నిర్వహిస్తూ నీ యొక్క కుటుంబాన్ని చక్కదిద్దేటువంటి బాధ్యతను ఎప్పుడు కూడా మరవరాదు. సంస్కారాన్ని, సంబంధాలను పచ్చగా కొనసాగించేటువంటి ఒక మంచి వ్యవసాయినిగా భర్త కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండగా భార్య అన్నటువంటి ఆమె తన కుటుంబ వ్యవహారాలన్నీ పచ్చగా కొనసాగే విధంగా చూసేటువంటి ఒక మంచి వ్యవసాయిగా ఉండడానికి ఆమె పిలువబడుతూ ఉన్నారు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా చక్కటి మాటలు అక్కడ ఆలకిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, చక్కటి మాటల్లో మనం చూసినట్లయితే 3 కార్యములు నాకు ఇష్టం, దేవునికి నరులకు కూడా ఇవి ప్రీతి. అవి ఏంటి అంటే సోదరులు ఐక్యముగా ఉండుట, ఇరుగు పొరుగు వారు స్నేహముగా జీవించుట, భార్యాభర్తలు పొందికగా జీవించుట అనేటువంటి మాటలు. పొందికగా జీవిస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో భార్య ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా తన యొక్క భర్త గౌరవాన్ని కాపాడాలి. కష్టాలలో, నష్టాలలో, సమస్యలలో తన భర్త యొక్క గౌరవాన్ని కాపాడే వ్యక్తిగానే ఉండాలి. ఎవరితోని ఎక్కడ తన భర్త గురించి మాట్లాడవలసి వస్తే ఆయన యొక్క మంచిని, బాగోగులనే ఆమె మాట్లాడగలగాలి. ఆమె అతనికి మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నదని సామెతల గ్రంథకర్త 31వ అధ్యాయం 12వ వాక్యంలో మనం ఆలకిస్తూ ఉన్నాము. పుట్టింటి
మెట్టింటి గౌరవాన్ని ఆమె కాపాడాలి. అందుకే ఇంటిని ఆమె ఒక స్వర్గ ఆలయంగా మార్చడానికి పిలువబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా జీవిస్తూ ఉన్నటువంటి ఈ కంచనపల్లిలో ఉన్నటువంటి దంపతులందరూ కూడా ధన్యమైన వాళ్ళు, పుణ్యమైనటువంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అట్లా జీవిస్తున్నాం స్వామి అనేటోళ్ళు గట్టిగా తప్పలు కొట్టండి. అట్లా కొట్టాలి అందరు కూడా, కొట్టాలి అందరు గట్టిగా. ఈ విధంగా జీవిత భాగస్వామి ఎడల బాధ్యతలను నిర్వహించడం. ఇక మూడవదిగా సంతాన బాధ్యత. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వాక్యంలో మనం వింటాం, సంతానము దేవుడు ప్రసాదించేటువంటి గొప్ప వరము. హ్యుమానే వీత, మానవుల జీవితం అనేటువంటి ఒక అధికార శ్రీసభ ప్రకటనల్లో, పత్రికల్లో 9వ వాక్యంలో 9వ ఆర్టికల్లో ఈ విధంగా వ్రాయబడినది, మ్యారిటల్ లవ్ ఈజ్ బోత్ టు యునైట్ అండ్ ప్రొక్రియేషన్. భార్యాభర్తలు ఐక్యమత్యంగా జీవిస్తూ సంతానాన్ని పోషించే విధంగా, సంతానాన్ని పోషించే అటువంటి బాధ్యత. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యంలో మనం వింటూ ఉన్నాం, బిడ్డలను పెక్కు మందిని కని వారిని వృద్ధి చేయండి అని యావే దేవుడు ఆదాము ఏవమ్మలతో చెప్పినటువంటి మాటలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలా బిడ్డలకు జన్మనిస్తూ వారిని విద్యాబుద్ధులతో, విశ్వాసంలో, విలువలలో, దైవిక విలువలలో పెంచే అటువంటి మొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అని ఇదే వాటికన్ సమావేశంలో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలు. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ ఎడ్యుకేటర్స్, దే మస్ట్ ఫార్మ్ చిల్డ్రన్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో పిల్లలను తల్లిదండ్రులు మొదటి బోధకులుగా ఉండి పెంచవలసినటువంటి బాధ్యత. ఈ విధంగా తల్లిదండ్రులు దేవుడు వారికి ప్రసాదించినటువంటి సంతానాన్ని స్వీకరిస్తూ, మనము ఈ స్థితిలో ఉంటే మనకన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని పెంచడానికి ఇదిగో ఈ వివాహ సందర్భం మనకందరికీ గుర్తు చేస్తూ ఉన్నటువంటి విషయము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వాక్యంలో చూసినట్లయితే, పిల్లలు అటు ఇటు దారి తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంట? బెత్తం పట్టుకొని వారిని మందలించే అటువంటి పుణ్యకార్యం చేయాలి. ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు పిల్లలు అటు ఇటు చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే, సెల్ ఫోన్ చేతికిస్తున్నారు, మా పని మేము చేసుకుంటాం అంటున్నారు. ప్రియులారా, సెల్ ఫోన్ కాదు ఇవ్వాల్సింది, బెత్తాన్ని చేతబట్టుకొని వారిని విలువలలో, విశ్వాసంలో, దైవిక ప్రేమలో పెంచడానికి తల్లిదండ్రులకు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి గురుతర బాధ్యత. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని బాధ్యతలు చెప్పాను ఇప్పటికీ? ఎన్ని బాధ్యతలు చెప్పాను? మొదటిది దేవుని పట్ల, రెండవది జీవిత భాగస్వామి పట్ల, మూడవది సంతానం పట్ల. ఇక నాలుగవ బాధ్యత తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించే అటువంటి బాధ్యత. ఇది చాలా సందర్భాలలో ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో, మారుతున్న ఈ ఆధునిక భూప్రపంచములో ఒకనాడు 9 మంది పిల్లలకు ఒక తల్లి జన్మనిస్తే ఆ 9 మంది పిల్లలను సమానంగా ప్రేమించేది. 9 మంది పిల్లలను చాలా చక్కగా పెంచి పోషించినటువంటి ఆ తల్లిని చూసుకోవడానికి ఈ రోజుల్లో ఒక్కరు కూడా ఉండట్లేదు. నేను, నా భార్య, మా కుటుంబం అని ప్రక్కకు వెళుతూ పెద్దలను విడనాడుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూడట్లేదంటామా? మన యొక్క కుటుంబ జీవితాలలో, మన ఇరుగు పొరుగు వారిలో, మన యొక్క జీవిస్తున్నటువంటి సమాజ నేపథ్యంలో అనేకం మనం చూస్తూ ఉన్నాము. నిర్గమకాండం ఇలాంటి సందర్భంలో నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వాక్యం మనలందరినీ ప్రేరేపిస్తూ చెబుతూ ఉన్నటువంటి మాట, తల్లిదండ్రులను గౌరవింపుము. తల్లిదండ్రులను గౌరవింపుము. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను నీవు గౌరవిస్తావో, దేవుడు ప్రసాదించినటువంటి దేశంలో నీవు సంతోషంగా, సుఖంగా జీవిస్తావు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, నలుగురికి పిల్లలకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ నలుగురు పిల్లలు కలిసి ఆ ఇద్దరు తల్లిదండ్రులను చూసుకోలేనటువంటి నేపథ్యంలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఈరోజు ఆ బాధ్యత నిర్వహించడానికి ఒక స్టెప్ని తీసుకొని ముందుకు రావాల్సినటువంటి ఆస్కారం, అవసరత ఎంతో ఉంది అని శ్రీ సభ ప్రబోధాన్ని మనం గుర్తించడానికి పిలువబడుతూ ఉన్నాము. కాబట్టి ఈ విధంగా ఈ 4 రకాల బాధ్యత, దైవ కార్య నిర్వహణ బాధ్యత, జీవిత భాగస్వామి ఎడల బాధ్యత, సంతానం పట్ల బాధ్యత, పెద్దలు తల్లిదండ్రుల పట్ల మన యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా టుగెదర్ కలిసి జీవించడానికి పిలువబడుతూ ఉన్నారు. కలిసి జీవించడానికి ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తూ ఉన్నదో కలిసి జీవిస్తూ ఉన్నది. అందుకే తోబితు గ్రంథంలో ఒక మాట చూసినట్లయితే చాలా చక్కటి మాటలు మనం ఆలకిస్తాం. తోబితు గ్రంథం 8వ అధ్యాయం ప్రియులారా 7వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడుతూ ఉన్నది. తోబితు సారాల యొక్క వివాహ జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నటువంటి క్రమంలో వారు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఈ విధంగా ఉంటూ ఉన్నది. నేను కామ తృప్తి కొరకు కాక దైవ ఆజ్ఞలకు లొంగి ఈ సారాను స్వీకరించి తిని కనుక ప్రభువా నీవు మమ్ము కరుణతో చూచి, అమ్మ చెప్పండి అందరూ మీరు, ప్రభు నీవు మమ్ము కరుణతో చూచి మేమిరువురము ముసలి ప్రాయము వరకు తోడు నీడగా జీవించినట్లు మమ్ము దీవించుము. ప్రైజ్ ద లార్డ్. ఎప్పటి వరకు అండి? చనిపోయే వరకు, జీవిత అంతం వరకు ఎలా జీవించడానికి పిలువబడుతున్నాం? తోడు నీడగా జీవించడానికి. ఇంకొక ట్రాన్స్లేషన్లో తెలుగులోనే చూసినట్లయితే ఏమని ఉంటుందంటే వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటంటే మేమిరువురము కూడి మాడి జీవించినట్లుగా మమ్మల్ని దీవించుము. ప్రైజ్ ది లార్డ్. కూడి మాడి, కలసి మెలసి, తోడు నీడగా. ఎప్పుడైతే కుటుంబం భార్యాభర్తలు ఈ విధంగా జీవిస్తారో వారి పెళ్ళి, వారి వివాహం, వారి జీవితం ప్రేమ అనేటువంటి పునాదిపై నిలబడుతున్నది. ప్రేమ లేని చోట పెళ్ళి ఉండదు, ప్రేమ ఉన్న చోట సమస్తం ఉంటూ ఉన్నది. అందుకే ప్రేమ లేదా కుటుంబం అనేటువంటి మన జీవితంలో యేసు ప్రభు చుక్కానికి, నావకు చుక్కానిలా ఉండడానికి మనమందరం పిలువబడుతున్నాం. ఈ రోజుల్లో కొన్ని సందర్భాలలో పెళ్ళిళ్ళు ఏ విధంగా ఉంటున్నాయంటే బైక్ మీద ప్రయాణం వలె ఉంటున్నాయి. బైక్ మీద ప్రయాణం ఏంటి అంటే ఇద్దరు యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తులు బైక్ మీద ప్రయాణమై వెళ్తారు. వాళ్లకు ఇష్టం లేకపోతే దిగు, నాకు ఇష్టం లేదు నీతో రావడం అంటే ఆమె బైకును ఆయన చేత ఆపేసి ఆమె దిగిపోవచ్చు. అది బైకు ప్రయాణం. కానీ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, మన యొక్క సామాజిక జీవితంలో పెళ్ళి అనేది పడవ ప్రయాణంలా ఉండాలంట. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? పడవ ప్రయాణం. ఒక్కసారి నువ్వు పడవ ఎక్కావు అంటే గమ్యం చేరే వరకు పడవ ఆగదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, బైకు ఆగుతుంది, సైకిల్ ఆగుతుంది, కానీ పడవ ఆగదు. మరి మన జీవిత ప్రయాణాలు ఏ విధంగా సాగుతాయి? మా జీవితం కూడా, గురుత్వ జీవితం కూడా, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు నాకు యోగ్యుడు కాదు అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. మరి అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ విధంగా ఆ పడవ ప్రయాణాన్ని ఆరంభించినటువంటి మీ జీవిత ప్రయాణం ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి అని
మీ గమ్యస్థానం చేరాలి అని ఈరోజు నిర్దేశించినటువంటి ఈ వేడుక ఆనందంగా శుభప్రదంగా దైవ అనుగ్రహాలతో 3 ముళ్ళ బంధంగా 7 అడుగుల సంబంధంగా 100 ఏండ్ల అనుబంధంగా 3 ముళ్ళు అంటే పితాపుత్ర పవిత్రాత్మకు సింబాలిక్, 7 అడుగుల సంబంధం అంటే 7 దివ్య సంస్కారాలను సూచిస్తూ ఉన్నాయి. 100 ఏండ్లు అంటే ఆ ప్రభుతో చేసే ఆ జీవిత ప్రయాణం, ఆయన మన జీవిత నావకు చుక్కానిగా ఉండి మీరందరూ ఒకరి ఎడల ఒకరు భాగస్వామ్య జీవితాన్ని కొనసాగిస్తూ మనందరి రక్షణ కొరకై యేసు ప్రభు తనను తాను సమర్పించుకున్న రీతిగా ప్రతి భార్య భర్త కొరకు, ప్రతి భర్త భార్య కొరకు, ప్రతి గురువు స్త్రీ సభ కొరకు, ప్రతి మఠవాసి స్త్రీ సభలో కార్యాల కొరకు తమ యొక్క జీవితాలను మరొకసారి నూతనీకరించుకున్నట్లయితే జీవితం 3 పువ్వులుగా 6 కాయలుగా విరాజిల్లుతూ ఉన్నది. అలా విరాజిల్లాలి అని మీ అందరి కొరకు ప్రార్థించడానికి మేమందరం ఉన్నాం. చేతులు జోడించుదాం, తలలు వంచుదాం. ఈ నూతనీకరణ సాంఘ్యములో దేవుడు తోడుగా ఉండి పవిత్రాత్మ సర్వేశ్వరుని దీవెనలతో ఫాదర్ థోమస్ గారు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క వేడుక ద్వారా ఆనందం, సంతోషం, కుటుంబాలలో ఐక్యత, సమాధానం, దైవిక విలువలు ప్రజ్వరిల్లాలి అని ప్రార్థించుదాం. దేవదేవుని యొక్క దీవెనలను కోరుకుందాం.